Hi, I'm Sanvi Meghna. So, ee roju cinema చూడడం జరిగింది and I really like it. It was fun watching the film. So నేను కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి I'm sure మా ఫ్యామిలీ అందరూ anybody who's come from a middle class, I think everybody will enjoy watching the film. చాలా candid గా ఉంది సినిమా, చాలా బ్యూటిఫుల్ న్యాచురల్ కాన్వర్సేషన్స్, మనం అందరం రిలేట్ అవుతాము ఈ సినిమా చూసి. ఫన్ ఏ ఉంది. ప్లస్ యాక్చువల్లీ నాకు నచ్చింది ఏంటంటే అనురాగ్ ద వే he has written అందర్ క్యారెక్టర్స్, అంటే 5 మంది ఉన్నారు. రాగ్ మయూర్, ప్రియా, నరేష్ సార్, ప్రియదర్శిని గారు, శ్రీలక్ష్మి గారు, అందరూ వాళ్ళ క్యారెక్టర్స్ చాలా బాగున్నాయండి. అంటే నాకు నచ్చింది వాళ్ళ కాన్ఫ్లిక్ట్స్, అంటే చాలా రిలేటబుల్ అనిపిస్తుంది మనకు చూసినప్పుడు. సో కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ అండ్ ఆల్ ది బెస్ట్. మీ ఫ్యామిలీస్తో కలిసి చూడండి, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. వీరాంజనేయులు విహారయాత్ర మూవీ అయితే చాలా చాలా బాగుంది. రీసెంట్ రిలీజ్ అయిన మూవీస్ లో ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ప్రతి ఒక్కరు చూసిన మూవీ ఇది. సో డైరెక్షన్ అయితే అల్టిమేట్ గా ఉంది. అండ్ ఎక్స్పెషల్ చెప్పారు నరేష్ గారి యాక్టింగ్ అయితే తోపు ఉందన్నమాట. ఇందులో బామ్మగారి క్యారెక్టర్ అయితే చాలా చాలా బాగా నచ్చింది నాకు. అండ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎవ్రీథింగ్ ఇస్ సూపర్ అప్. యాక్చువల్లీ థియేటర్లో రిలీజ్ ఇంకా బాగుంటుంది, ఎందుకంటే చాలా మంది ప్రజెంట్ విలువల్ని, ఎథిక్స్ ని మర్చిపోతున్నారు. ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ మూవీస్ లో ఇలాంటి థియేటర్ రిలీజ్ ఇంకా బాగుంటుంది, కానీ ఓటీటీ రిలీజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా చూడండి, ఎందుకంటే నాకైతే బాగా నచ్చింది. యాక్చువల్ ఇంకా కొన్ని చెప్పాలంటే మూవీలో మ్యూజిక్ అయితే సూపర్ ఉంది, సెంటిమెంట్ అయితే సూపర్ గా ఉంది, కామెడీ కూడా సూపర్, టైమింగ్ కామెడీ. సో ప్రతి ఒక్కరు యాక్టింగ్ సూపర్ గా ఉంది. సో ప్రతి ఒక్కరు చూడండి. నా పేరు అనురాధ. నేను ఈ సినిమా డైరెక్టర్ అనురాగ్ పాలుట్ల వాళ్ళ అమ్మని. 4 years నుంచి మేము ఎదురు చూసిన కళ ఈరోజు చూసి చాలా సంతోషం వేసింది. అన్ని ఎమోషన్స్ అన్ని కలగలిపిన సినిమా ఇది. మా ఫ్యామిలీలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ అవి కూడా, అంటే సరదాగా అన్నా చెల్లెళ్ళ మధ్య గొడవలు అవన్నీ కూడా సరదాగా చూసాము. ఫన్నీగా ఉంది, అలాగే ఎమోషన్స్ కూడా ఉన్నాయి. చాలా హ్యాపీగా ఉంది నా కొడుకు ఇంత మంచి సినిమా తీస్తున్నాడు. వీరాంజనేయులు విహారయాత్ర అసలు మామూలుగా లేదన్న. అసలు చూస్తున్నంత సేపు కామెడీ కావచ్చు, ఎమోషనల్ సీన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగున్నాయన్న. డైరెక్టర్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తే ఆయన థ్యాంక్స్ చెప్తున్నాడు, కానీ డైరెక్టర్ గారికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే అంత మంచి కంటెంట్ మనకు అందించినందుకు చాలా అంటే చాలా బాగుంది. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గా చూసుకుంటే నరేష్ గారు అయితే యాజ్ యూజువల్ గా కుమ్మేశారని చెప్పుకోవచ్చు. అండ్ ప్రతి ఒక్కరు బాగా చేశారు. హీరోయిన్ ప్రియా గారు కూడా చాలా బాగా చేశారు. అండ్ బామ్మ గారి క్యారెక్టర్ తోటి వచ్చే కామెడీ సీన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ మన కొన్ని సస్పెన్సెస్ కూడా ఉన్నాయి లాస్ట్ కి మన బ్రహ్మానందం గారి గురించి, అది కూడా బాగా నచ్చింది నాకు. అండ్ ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న. అంటే లైఫ్ అంటే ఏంటి అండ్ మన ఫ్యామిలీ విలువలు ఏంటి, దాని గురించి చాలా అంటే చాలా బాగా చూపించారన్న. అంటే లైఫ్ లో ప్రతి ఒక్క మూమెంట్ ఎంజాయ్ చేస్తూ, ప్రతి ఒక్క దాన్ని మెమొరీగా చేసుకుంటూ వెళ్ళేదాన్ని మనం జీవితం అనుకోవచ్చు. సో మనిషి చుట్టూ ఎన్ని కథలు తిరుగుతాయి, దాని గురించి ప్రత్యేకంగా చాలా అంటే చాలా బాగా చూపించారన్న. సో డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి కథలన్నీ అనుకోవడం ఒక అయితే దాన్ని ప్రాపర్ గా ఎక్స్క్యూట్ చేయడం అనేది ఇంకొక లెవెల్ అనుకోవచ్చు. సో ఎమోషనల్ సాంగ్స్ కూడా చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అయినా. అంటే యూత్ అయినా మాకే ఇంత బాగా కనెక్ట్ అయితే ఇక ఫ్యామిలీస్ కి మాత్రం హార్ట్ టచింగ్ ఉంటుందని నేను అనుకుంటున్నా. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. వీరాంజనేయులు విహారయాత్ర మూవీ అయితే చాలా బాగుంది. నేనైతే కంప్లీట్ ఏమంటారు ఎంజాయ్ చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీని చూసి ఇది ఏమంటారు నాకేమో అట్లా అనిపించింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ని నేను మూవీ అయిపోయిన తర్వాత కలుస్తున్నాను. కలిసినప్పుడు ఒక ఏజ్డ్ పర్సన్ ఏమో ఇది ఇంత మెచ్యూర్డ్ ఫిలిం తీసిన అని చెప్పేసి అనుకున్నాను. కానీ మూవీ చూసిన తర్వాత డైరెక్టర్ని చూసేసి ఇంత చిన్న ఆయనే ఇంత ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగా ఇంత మంచి ఫిలిం తీసిన అని చెప్పేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మూవీ మాత్రము ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనరు. ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ అమ్మ ఎన్ని బరువు బాధ్యతలు ఉంటాయని చెప్పేసి షాక్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మ్యారేజెస్ అనేవి ఒక 50% వరకు అయిపోతున్నాయి. ఎందుకంటే ఈ జనరేషన్ ఉన్న వాళ్ళు ఎవరు మ్యారేజ్ చేసుకుంటలేరు. కాకపోతే మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా ఒక మనిషి బరువు బాధ్యతలు తీసుకొని ఎట్లయితే వాళ్ళని అందరినీ సెటిల్ చేసి దాని తర్వాత ఒక హ్యాపీ మూమెంట్ ఏదైతే ఆయన ఫీల్ అవుతాడో, ఒక మంచి మెసేజ్ ఇచ్చే ఫిలిం ఏమంటారు ఈ జనరేషన్లో ఇలాంటి ఫిలిమ్స్ రావడము నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నా ఫ్రెండ్సే ఉన్నారు ఏమంటారు వాళ్ళ ఫ్యామిలీస్ ఏమంటారు అరే నాకు బరువు బాధ్యతలు వద్దురాబే అని చెప్పేసి అంటారు. కాకపోతే క్లైమాక్స్ ఒక 10-15 minutes ఉంటుంది. నరేష్ గారు ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది.
నేను ఇంత చేసిన నా ఫ్యామిలీ కోసము, కానీ అందరు నన్ను తిడుతున్నారు అని చెప్పేసి. కాకపోతే తన తండ్రిని అర్థం చేసుకుని లాస్ట్ ఒక 10 minutes అయితే ఒక ఎమోషనల్ సీన్ అయితే నాకు చాలా బాగా కనెక్ట్ అయిపోయింది. ఎందుకంటే నాకు ఫాదర్ లేడు కాబట్టి ఆ ఫాదర్ లేని ఆ పెయిన్ అనేది తెలుస్తుంటుంది. ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు ఈ మూవీకి. నాకైతే చాలా కనెక్ట్ అయినా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా ఆ సింపుల్గా మూవీ వెళ్తుంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ క్యారెక్టర్స్ అనేవి మనం కనెక్ట్ అవుతుంటాము. నాకైతే హీరో గారి క్యారెక్టర్ అయినా, నరేష్ మెయిన్ థింగ్ నరేష్ గారి మన పర్ఫార్మెన్స్ అయినా, ఉండే 4-5 క్యారెక్టర్స్ అయినా కంప్లీట్ మనం అక్కడ గ్రాప్ చేస్తుంది ఆడియన్స్ని. నాకైతే సెంటిమెంటల్గా అయినా సరే, కామెడీ పరంగా అయినా సరే, ఓవరాల్గా మూవీ మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. హర్షవర్ధన్ గారు మంచి యాక్టర్స్ ఉన్నారు దీంట్లో. కంప్లీట్ ఈటీవీ విన్ వాళ్ళు మనకి ఏమంటారు 90s కిడ్స్ అయినా ఇప్పుడు ఈ మూవీ అయినా ఏమంటారు మంచి మూవీస్ అనేది తీసుకొస్తున్నారు. కంపల్సరీ మీరు ఓటీటీ ఫిలిం కంపల్సరీ వాచ్ చేయండి ఈటీవీలో. మీరు చాలా బాగా ఎంటర్టైన్ ఫీల్ అవుతారు. మీ ఫ్యామిలీలో ఇప్పుడున్న జనరేషన్స్ వాళ్ళకు చూపిస్తే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు వాళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్ ఏందో అని చెప్పేసి. కంపల్సరీ మీరు అందరూ చూడాలి, మంచి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూశాను వీరాంజనేయులు విహారయాత్ర సినిమా. అయితే చాలా అంటే చాలా బాగుంది. నిజంగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి చాలా నీట్గా చూపించారు. డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు. చాలా ఎక్స్పీరియన్స్తో తీశారనమాట. ఎంత బాగుందంటే చెప్పలేను. ప్రతి ఒక్క ఫ్యామిలీ కనెక్ట్ అవుతారు అనమాట. అంటే ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క ఫ్యామిలీ కనెక్ట్ అవుతారు. అంత బాగుందన్నమాట సినిమా చూస్తున్నంతసేపు మన ఇంట్లో జరిగే స్టోరీ లేకపోతే మన పక్కింట్లో జరిగే స్టోరీ కనపడుతుంది అనమాట. ప్రతి ఒక్క ఎమోషన్కి థియేటర్లు అందరూ కంటతడి పెట్టుకుంటారు. అంత బాగుందన్నమాట. సో హీరో గారి క్యారెక్టర్ కానీ, సిస్టర్ క్యారెక్టర్ కానీ, అమ్మమ్మ క్యారెక్టర్ కానీ, అమ్మ క్యారెక్టర్, నాన్న క్యారెక్టర్. నాన్న ఒక ఫ్యామిలీని పోషించడానికి ఎన్ని కష్టాలు పడతాడు, వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా చూడటానికి ఎంత కష్టపడతాడు అనేది చాలా నీట్గా చూపించారు. డైరెక్టర్ గారు ఒక మంచి స్టోరీతో వచ్చారు. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ సాంగ్స్, ఇంకా బ్రహ్మానందం క్యారెక్టర్ వాయిస్ ఓవర్ కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారనమాట. నవ్వుతూనే ఏడిపిస్తూ ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. థియేటర్ మొత్తం సైలెంట్ అనమాట. లాస్ట్ క్లైమాక్స్ అప్పుడు కానీ చాలా గూస్ బంప్స్ మూమెంట్స్ ఉన్నాయన్నమాట. అందరూ వచ్చి చూడండి. చాలా అంటే చాలా బాగుంది అనమాట. సో ఒక్కొక్క ప్రాబ్లం కానీ, ఒక్కొక్క హ్యాపీనెస్ కానీ మన ఫ్యామిలీలో జరిగినవి చాలా నీట్గా చూపించారనమాట. డైరెక్టర్ గారికి అయితే హ్యాట్స్ ఆఫ్. చాలా అంటే చాలా బాగుంది. మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్, హీరో గారి యాక్టింగ్ అన్నీ బాగున్నాయి. సో మీరు వచ్చి చూడండి, మీకైతే ఖచ్చితంగా నచ్చిద్ది.